రాష్ట్రంలో ప్రజల కోసం అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగుతున్నప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా అవి కొనసాగుతాయని, ఈ విషయం అందరికీ తెలుసని, కానీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమిలో కలిసినప్పటి నుండి ఈసీలో చాలా మార్పులు చూస్తున్నామని వైసీపీ పార్టీ అభ్యర్థి ఎమ్మిగనూరు బుట్ట రేణుక తెలిపారు. నామ్స్ ప్రకారం అన్ని ఉన్న సంక్షేమ పథకాలు ఆపాలని ఈసీ తెలిపిందని, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, మహిళలకు, వృద్ధులకు పెన్షన్ ఇలా ఎన్నో పథకాలు జగనన్న ఇస్తున్న పథకాలు పేదవారికి అందే సేవా పథకాలను చంద్రబాబు నాయుడు ఆపేయాలని చేసే ప్రయత్నం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం చూస్తుంటే చాలా బాధగా ఉందని, తెలంగాణలో ఈరోజు రైతులకు నూతన స్కీమ్తో సబ్సిడీ ఇచ్చిందని, అక్కడ ఈసీ ఒప్పుకుందని, ఇక్కడ కొనసాగుతున్న సంక్షేమ పథకాలు ఈసీ ఆపేస్తుంది అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా ఈసీ పనిచేస్తుందా అని ప్రశ్నిస్తూ కేవలం చంద్రబాబు నాయుడు స్వార్థం కోసమే ఈ రాజకీయం చేస్తున్నారని వైసీపీ పార్టీ అభ్యర్థి ఎమ్మిగనూరు బుట్ట రేణుక తెలిపారు. అదే ఇవాళ చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ఈ రోజు రైతులకు సబ్సిడీ ఇచ్చింది. అది కొత్త స్కీమ్. వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ దాన్ని రైతులకు సబ్సిడీ ఇస్తామని ఏదైతే ప్రామిస్ చేశారో అది ఇవాళ రిలీజ్ చేయడానికి ఈసీ ఒప్పుకుంది. మనది ఆల్రెడీ మన రాష్ట్రంలో ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్న పథకాలను ఆపేశారు. అంటే రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈసీ పని చేస్తుందా? ఈసీ అన్న తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నామ్స్ అన్ని ఒకేలాగా ఉండాలి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఈ విధంగా ప్రజలకు ద్రోహం చేస్తూ, ప్రజలకు అన్యాయం చేస్తూ, వారికి వచ్చే సంక్షేమ పథకాలను ఆపడం వల్ల ప్రజలకు ఎంత నష్టం అవుతుందో, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించకుండా ఆయన చేసే ఈ పద్ధతి మంచిది కాదు. ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా తెలుసుకుంటున్నారు అసలు ఇవన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ వారి ఇది మార్చుకుంటే బాగుంటుంది. రూల్స్ అన్న తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా సమానమైన రూల్స్ ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతిలో ఉండకూడదు. ఇవాళ మనకు తెలంగాణలో ఇస్తున్న సబ్సిడీస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం మన దగ్గర ఆపించారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలందరూ కూడా కంటిన్యూషన్ ఉన్న సంక్షేమ పథకాలు కానీ ఏదన్నా ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఆపవలసిన అవసరం లేదు. జనరలీ ఇది నామ్ అందరికీ కూడా తెలుసు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కూడా అది కంటిన్యూషన్ లోనే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఎన్డీఏలోకి ఎప్పుడైతే వారు ఎన్డీఏగా మారారో, ఎన్డీఏ అయినప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ లో చాలా మార్పులు మనం చూస్తున్నాం. ఈ నామ్స్ కి మనము ఇదిగా ఉన్నా కూడా మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలని వచ్చింది. స్పెషల్లీ రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా వృద్ధులకు పెన్షన్ కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా జగనన్న చేస్తున్న 5 సంవత్సరాలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలను ఆపించేసి ప్రజలలో తెలియని ఒక ఆందోళన, ఒక భయం క్రియేట్ చేయాలని, అంటే ఏదో జరిగిపోతుంది అన్న ఒక మంచి ఏదైతే ఉందో ఆ లబ్ధి పొందే పేదవారికి ఆ లబ్ధి పొందకుండా ఇవన్నీ ఆపడం ఎంతవరకు